Restored EP for everybody. Hello, hi guys, welcome to this channel Vishal Star Gaming. ఈరోజు మనం ఆడుతున్నాం గేమ్ 1 minute. ఒకసారి అయితే సెట్టింగ్ చేసుకున్నా guys. Okay guys, let's start the game. ఎవడో మీద గురికొస్తున్నాడు. ఓకే guys, డెజర్ట్ వెళ్తానకే ఒక షాట్ పడింది. స్పీడ్ పుష్ చేస్తున్నా అసలు వచ్చేస్తావేదా. ఒకరిని అయితే కిల్ చేసాం. ఓకే, ఇంకొకడైతే లాస్ట్ మిగిలి ఉన్నాడు గైస్. నెక్స్ట్ ప్లేయర్ ఒక్క ప్లేయర్ మాత్రమే ఉన్నాడు గైస్. ఇప్పుడు వాడిని మనం అయితే కిల్ చేయాలి. వాళ్ళు అడిదిక్కున్న వాళ్ళు చాలా ఎక్స్ట్రాలు చేశారు గైస్. మళ్ళీ రౌండ్ ఎవరగా రూమ్ ఆడాలని చాలా ఎక్స్ట్రాలు చేశారు. ఇప్పుడైతే కొట్టే దెబ్బలకు ఆ కొడుకులకు మొస్స కూడా ఆడట్లేదు గాయస్. ఇలా వచ్చేసాడు. ఓకే, నా టీం అనేది మంచిగా ఎక్కేసారు. మనం గ్లోవాల్ చేయకుండా పడకూడదాం. హీల్ లెవెల్ గైస్, మళ్ళీ గ్లోవాల్ వేశారు. మనోడు ఎనిమిది వేస్తుంది ఎందుకంటే వీళ్ళు గ్రూప్లోగా చేస్తే చాలా డిస్టర్బ్ చేస్తారు. అందుకే ఇది గైస్ మన న్యూ అకౌంట్ విశాల్ సార్. అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి గైస్. పాత అకౌంట్ అయితే ప్రస్తుతం ఈమెయిల్ ఐడి దొరకట్లేదు, ఫ్యూచర్లో ట్రై చేద్దాం. మీదకి వస్తున్నాడు. కిల్ అయితే మనకి వచ్చింది. కిల్ ఇంపార్టెంట్ కాదు, చాలా డిస్టర్బ్ చేశారు. అంటే మేము కూడా అమౌంట్ ఇస్తున్నాం. ఓకే, మళ్ళీ రౌండ్ 3 అయితే స్టార్ట్ అయింది. నా సామరంగా హెడ్ షాట్ ట్రై చేస్తున్నాను, ఎవరు బయటకు రావట్లేదు బ్రో. స్ప్రే ఆడుతున్నారు వాళ్ళు. ఒకసారి గన్ తీస్తున్నారు, ఒకసారి స్ప్రే ఆడుతున్నారు. మనం కేర్ఫుల్ అయిన వాళ్ళు అసలు చెస్ బాటగాళ్ళు వాళ్ళు గెలికేస్తారు గైస్. గెలకపోతే మంచిగా ఉండదు. లెట్స్ సీ. 37 పడింది. ఏంది డెజర్ట్ ఇవ్వాలి. అప్పుడొకప్పుడు ఇలా పడేది. ఫ్రీ ఫైర్ వాడు అన్నీ చేంజ్ చేస్తాడు. ఒక అప్డేట్ వచ్చిందంటే చేంజ్ చేయకుండా మనకి మంచి అంత ఉండదు కావచ్చు. నాకు తెలిసి పైన ఉన్నాడు గైస్, పైన ఉన్నాడు అనుకుంటున్నా. అంటే చెప్పలేదు కదా, భయపడ్డారు అనుకుంటాను నాకు కొడుకులు. పైన ఉన్నాడు గైస్, పైన ఉన్నాడు, భయపడ్డాడు. ఇలేరే ఎక్కడున్నాడు మనోడైతే కనుక్కున్నాడు గైస్. ఆహా, మనోడు ఎంత హెచ్పీలో కూడా కొట్టాడు. ఇదైతే సేవ్ చేసిన వీడియో గైస్. అంటే అప్పుడైతే రికార్డింగ్ ఆన్ చేస్తున్నాం, బట్ సంథింగ్ ఈస్ ఫిషీ. సెట్ కాలే. చాలా ఆడేప్పుడు ఆ కోపం మీద చాలా మంచి అనుభూతాలు ఆడింది. అవైతే మిస్ అయినా గైస్, డోంట్ డిసప్పాయింట్. నెక్స్ట్ టైం వీడియోలో అయితే ఇట్లాంటిది ఏం కాకుండా చూస్తున్నా. రికార్డ్ ఆన్ చేస్తే కానీ అక్కడ మంచి మైక్ అదే ఇవి రెండు ఆఫ్ చేసేసి ఉండేసరికి సౌండ్ క్లారిటీ లేదు. నేను కూడా మాట్లాడింది ఫస్ట్ అవి చూసుకోవాలి గైస్. మన ఫేస్ క్యామ్ వీడియో అయితే వస్తుంది. సబ్స్క్రైబర్స్ పెరగాలి. మినిమం 200 సబ్స్క్రైబర్స్ అయితే గైస్ ఫస్ట్ ఫేస్ క్యామ్ వీడియో పెడతాను గైస్. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఫ్రెండ్ మ్యాచ్ పెడతాను గైస్. బిఆర్ ఫ్రెండ్ మ్యాచ్. ఇది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను గైస్. మీకు కొన్ని మంచి మంచి వీడియో కూడా ఇస్తాను. వెళ్ళి అయితే ప్యాక్ వేసుకున్నాడు నా కొడుకు. ఈరోజు అయితే ఎమోట్ లెక్క అయితే అస్సలు విడిచిపెట్టదు గైస్. ఎమోట్ అంటే ఏంటో చూపించాలి.
బాగా డిస్టర్బ్. ఎమోట్ వేయాలి. సో నాకు ఇట్లా బట్టగాలు ఎందుకు ఆడతారో తెలియదు గేమ్. ఎమోట్ బాగా గ్రాండ్ ఇస్తున్నారు గైస్. మనం కనుక గ్రాండ్ యూజ్ చేస్తే దాంట్లో కింగ్ ఎవరు లేదు. ఒకసారి అయితే గ్రాండ్ వేసి చూద్దాం గైస్. ఈ మ్యాచ్ నుంచి అయితే ఫిక్స్ అయినా గైస్, గ్రాండ్తోనే ఆడతా గేమ్. వాట్ ఎవర్ గ్రాండ్తో ఆగండి గైస్. వాళ్ళు గ్రాండ్లో యూజ్ చేస్తారు గైస్. రూమ్ కార్లో గ్రాండ్లో యూజ్ చేసేద్దన్నా వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చిత్త వేయగలరు గైస్. వాళ్ళు అలానే యూజ్ చేస్తారు. మనం ఇచ్చి పడేస్తాం. గ్రానైట్ అంటే మన కొడుకులో గ్రానైట్ ఎట్లేసి నేర్పియాలి. అలా నా అంతా కూడా వేయరాదు వాళ్ళకు. గ్రానైట్ నాకు అట్లా ఉంటుంది కాదు మనతోని. మెడికేట్ వేస్తాను అనుకున్నారా? చిత్తగా తప్పదురా, తనడమే. ఎందుకు గెలుచుకొచ్చేస్తారా? బయట నిల్చుంటే బయట దూచేస్తానంటే ఏంట్రా చిత్త విధవా? ఇదే గ్రానైట్ నాకు కూడా. అన్ని వైపులు వేద్దాం గైస్. కొడుకు ఏడుందన్న తెలియదు. అట్లా భయం భక్తి బాధ్యత లేకపోతే ప్రాణాలు ఉండవు అని నేర్చుకోక తప్పదులే. మెడికిట్స్ ఫర్ ఎవ్రీబాడీ. ఇటువైపు లేడు అనుకుంటా గైస్, ఇటువైపు ఉన్నట్టున్నాడు. ఓకే, గ్లోవల్ కనబడుతున్నాయి. ఓకే, గుంది దుక్కేశాడు. మ్యాక్తో ఇచ్చి పడేద్దాం అనుకున్నాడు. తెలియదు గైస్ మనోడు సపట్టుకున్నాడు అని. లాల్ దిక్క ఇట్లానే కావాలి. గ్రూప్లో వాళ్ళకు మాకు ఏమైంది? గ్రూప్లోకి వెళ్ళాక అయిపోయింది గైస్. మాటలు మింగాలి. మింగే నా కొడుకులు. నాకే అంటే హాఫ్ లైన్ అండి ఒక పెద్దన్న. ఫస్ట్ స్టార్ట్ చేసింది వీడే గైస్, తర్వాత లేవనట్టున్నది. అందుకే చెప్పారా, ఇక్కడ గెలకొద్దు అక్కడ గెలిస్తే ఇలానే గ్రానైట్లతో చంపేస్తా. ఇలానే తప్పదు గాయస్, ఇలానే ఉంటుంది. ఎస్ నాకు కొడుకు గ్రానైట్తో నాకు కాదు గైస్. గ్రానైట్తో నాకు కాదు. 46 పడ్డది. వేయండి తీయాలి. అదే డబల్ టేక్ డౌన్ ఉండాలి గాయస్ గ్రానైట్తోనే. దిస్ ఇట్లా లాలేమంటాయండి. ఒకరినైతే క్లియర్ చేసేసాం గైస్. ఇంకొకరు కావాలి మనకు. ఏడబ్ల్యూ ఆడుతున్నట్టు గైస్ దొరికేసారు. ఎవరు ఏడున్నారా అది మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువే తీస్తారు. ఇది ఎక్కితే ఏం లాభం రా, గ్రానైట్ చంపడమే తప్పదు. నువ్వే నీ సంగతి చెప్తా నేను. నాకు ఫోన్ ఇయ్యండి చదువుకుంటా అంటే ఫ్రీ ఫైర్ ఆడుతా అంటారేంట్రా? నేను కూడా ఆడతాను అనుకోండి, కానీ చిత్త విధులు ఏంది గైస్? ఇంకా మాటలు మాట్లాడతారు అసలు. ఎప్పుడు మాట్లాడాలి తెలుసుకోవాలి. ఉరుకుతున్నాడు, ఉరకాలి. మళ్ళా ఈ మ్యాచ్ విన్ అయినాక గైస్ మ్యాచ్ గురించి మీకు లాబీలో కన్వర్జేషన్ కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కోసం మన బెల్ ఐకాన్ని ఆన్లో. థ్యాంక్ యూ గైస్.